నిన్నంతా ఢిల్లీ అట్టుడికిపోతే ఇవాళ సరిహద్దుల్లో అదే సీన్ కనిపిస్తోంది. హర్యానా పంజాబ్ సరిహద్దుల్లోని శంభు బార్డర్ వద్ద హై టెన్షన్ నెలకొంది. మహాపంచాయత్లో పాల్గొనేందుకు పంజాబ్, హర్యానా నుంచి ఢిల్లీ వైపుగా వేలాది మంది రైతులు తరలివస్తున్నారు. ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద నిరసన తెలిపేందుకు అన్నదాతలు వస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు హర్యానాలోని అంబాలా, కురుక్షేత్ర తదితర ప్రాంతాల రైతులు మాత్రం ఢిల్లీకి చేరుకున్నారు. అమెరికాతో భారత్ చేసుకున్న వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు పిలుపునిచ్చారు. తక్కువ ధరకు సబ్సిడీతో కూడిన అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత మార్కెట్లను తెరవడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా దేశ్ బచావో మోర్చా సంస్థ ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద మహాపంచాయత్కు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా సుమారు 550 మంది రైతు సంఘాలు, సామాజిక సంస్థలు ఇందులో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. అయితే ఢిల్లీలో ఆంక్షలు ఉన్నాయంటూ పోలీసులు బోర్డర్లను మూసివేశారు. రైతులను అడ్డుకునేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ అన్నదాతలను నిలువరించేందుకు చర్యలు చేపట్టారు. బ్యారిగేడ్లు, ఇనుప కంచెలను సిద్ధం చేశారు. తమను ఢిల్లీకి వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని రైతు సంఘాలు మండిపడ్డాయి. హర్యానా పోలీసులు పంజాబ్ భూభాగంలోనే బ్యారిగేడ్లు ఏర్పాటు చేశారని, దీనిపై పంజాబ్ ప్రభుత్వం కూడా మౌనం పాటిస్తోందని బీకేయూ నేతలు ఆరోపించారు.